నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర గారికి కరీంనగర్ లో ఘన సన్మానం. రవిచంద్ర మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వివిధ సంఘాల నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల వ్యాపారవేత్తలు, అభిమానులు, మిత్రులు, కుల బాంధవులు హాజరై కవి, రచయిత, సీనియర్ జర్నలిస్టు, నంది అవార్డు మరియు గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర గారికి వారి పుట్టినరోజును పురస్కరించుకొని, అలాగే ఇటీవలే గద్దర్ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసి ఘనంగా సన్మానించారు. మీరు చూస్తున్నది పార్ట్ 1 వీడియో. తర్వాయి భాగం కోసం పార్ట్ 2 వీడియో చూడండి. చూస్తూనే ఉండండి టీడీ న్యూస్ కేఎన్ఆర్. అద్భుతమైన ఆసక్తికరమైన సన్మాన ఘట్టాలు పార్ట్ 2 వీడియోలో కలవు. పంచుకుంటున్నారు ఆత్మీయతను కలిసి అందరికీ కూడా ఇక్కడ మీ అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ మన కార్యక్రమంలో ఒకసారి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి మన గద్దర్ అవార్డును తీసుకొస్తున్నటువంటి సందర్భంగా మనందరం చప్పట్లతో ఒకసారి జోరుదార్ తాలియా. సంప్రదించినప్పుడు శ్రీనివాస్ నేను అన్నాను, ఎందుకు వద్దు, మీరు ఒక చోట వాళ్ళు ఒక చోట అందరూ మిత్రులు, మా కరీంనగర్ ఫిలిం సొసైటీ గాయకులు అందరూ మేము కేక్ కట్ చేపిస్తాం, మీకే కదా అంతగా అందరూ వద్దు, ఒకే వేదికగా మనం చేద్దాము, ఒకే వేదికగా చేస్తే అందరం కలుసుకున్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పిన నా విన్నపాన్ని మన్నించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మీరు ఇంతమంది ప్రేమతో ఇచ్చేసిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నేను యాక్చువల్గా ఈరోజు చాలా చెప్పాలనుకున్నాను. మీ అందరి అభిమానంలో జడి వానలో తడిసిపోయినట్టుగా ఉంది, నోట మాట రావడం లేదు. నా ప్రస్థానం నాకే ఇప్పుడు కందుకూరు ఎంజాయ్ చెప్పినప్పుడు నా చిన్నతనంలో మాది వ్యవసాయ కుటుంబం, చాలామందికి తెలుసు, ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా ముచ్చట చెప్పాలని. మీరు నమ్ముతారో నమ్మరో, నేను 10వ తరగతి 6 సార్లు ఫెయిల్ అయినా. 6 సార్లు ఫెయిల్ అయి పాస్ అయిన వాడిని. చదువు అవ్వలేదు, వ్యవసాయంలో పెట్టాడు మా నాన్న. వ్యవసాయంలో పెడితే 3 ఏళ్ళు కఠోర పరిశ్రమగా వ్యవసాయం చూసి మా తాత వారికి వ్యవసాయం వద్దు, ఏదైనా వ్యాపారం పెట్టి ఇమ్మన్నాడు. వ్యాపారం పెట్టించారు. వ్యాపారంలో ఉంటూనే చదువుకొని ఇంక ఇవన్నీ బాగాలేదు, చదువుకుంటేనే బాగుంటుందని ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఆ వ్యాపారంలో ఉన్న సోమరితనాన్ని పారదోలి మనం తప్పకుండా కృషి చేస్తే తప్పకుండా ఫలితాలు సాధిస్తాం, విజయాలు మన వెంట వస్తాయి. మనం ఎంచుకున్న మార్గంలో మనం సూటిగా పోవాలి. మనకు తెలియకపోతే తెలుసుకోవాలి. అన్నీ నాకే తెలుసు అని నేను అనుకోను. ఇకపోతే ఇంకా రాజకీయ రంగంలో కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్తాను. ఎవరిని కాళ్ళు బట్టి లాగరు. ఇందులో రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఇది మీరు గమనించి ముందుకు పోవాలి. ఎవరు సపోర్ట్ చేయాలని కాదు, మీలో కృషి ఉంటే తప్పకుండా మీరు ముందుకు వచ్చేస్తారు. అది చాలామంది ఈ మధ్యన పదవులు రాకుండా అది రాకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు, జర్నలిస్ట్ కాదు. కాబట్టి మిత్రులారా, ఇంత గొప్ప అవకాశం ఇచ్చి నన్ను మీరందరూ అక్కున చేర్చుకున్నందుకు, ఇంతమంది కుటుంబ సభ్యులను ఇచ్చినందుకు నేను మీకు నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవార్డును నేను మొన్న కూడా చెప్పిన, ఇది కరీంనగర్ జిల్లా ప్రజలకి అంకితం ఇస్తున్నాను. నాకు గద్దర్ అవార్డుని, అప్పుడు నంది అవార్డుని మా నాన్నకి అంకితం ఇచ్చాను. నాకు జన్మనిచ్చిన నాన్నకి ఇస్తే, ఇది నాకు పుట్టిన ఊరైన కరీంనగర్కి అంకితం ఇస్తున్నాను. ఇదంతా మిత్రులారా. అలాగే ఎన్నో చెప్పాలనేది కానీ ఇప్పటికే కళాతీతమైంది. సంతోషం మీరందరూ ఇచ్చేసి ఇక్కడికి నన్ను ఆశీర్వదించినందుకు. 63 ఏళ్ళ పైన వాళ్ళంతా ఆశీర్వదించండి. ఎందుకంటే నాకు 63 ఏళ్ళు ఇవాళ నిండి 64లో అడుగెడుతున్నా. 63 ఏళ్ళ కంటే చిన్న వాళ్ళంతా అభినందించండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఒక రవిచంద్ర ఒక కవి, రచయితనే, కళాకారుడే కాకుండా ఒక సాంస్కృతిక యోధుడు. వారికి ఈ గద్దర్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మరోసారి ఈ జన్మదినం శుభ సందర్భంగా ఇది గద్దర్ ఆవహించిన జన్మదినం అని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రవిచంద్రకు, రమణకు జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం.
ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఒక పండుగ వాతావరణాన్ని కారణమైనటువంటి మన రవణ పేర్లనే తేజస్వం. రవణ అంటేనే సూర్యుడు. సూర్యుడు ఏ విధంగానైతే ఈ ప్రపంచానికి అవసరమో రవణ మొదటి అవార్డు, ఇది చరిత్రలో ఉండిపోయే అవార్డు. నా భూతో నా భవిష్యత్తు. ఎందుకంటే మొట్టమొదటి గద్దార్ అవార్డుని మన కరీంనగర్ ప్రతిష్టని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళిన రవణకు మనమందరము ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుకుంటూ, రవణ జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇంకా మన కరీంనగర్ పేరును ప్రతిష్టని పెంపొందించే విధంగా ముందుకు సాగిపోవాలని మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా గద్దార్ అవార్డు పొందినందుకు మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సభకు నమస్కారం. మొట్టమొదటిగా ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే 14 సంవత్సరాల అనంతరము కలామ తల్లి ముద్దు బిడ్డలను సత్కరించేటువంటి సత్కార్యానికి శ్రీకారం చుట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుగా మనం అభినందించక తప్పదు. ఆ సత్కార్యంలో సత్కారం పొందినటువంటి మన కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం రవిచంద్ర గారు, వారు మంచి విశ్లేషకులు. వర్తమాన రాజకీయ సినీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటిపై మరి ఎన్నో వ్యాసాలు రాసి మరి అటు పాత్రికేయ మిత్రులను ఇటు ప్రజలను మరి ఉత్తేజపరిచినటువంటి మంచి విశ్లేషకులు మన రవణ. చాలామందికి కనబడని మూడో వ్యక్తి మరి రవణలో దాగి ఉన్నాడు. మా అన్నవరం దేవేంద్ర గారు చెప్పినట్టు ఈ ప్రపంచానికి తెలియని విషయాలు ఎన్నో కూడా పైడిదేవరామ అనేటువంటి వ్యక్తి గురించి నిజంగా చాలామంది మరి కనుమరుగైనటువంటి ఒక మహానటుడు గురించి ఇవాళ ఈ తరానికి తెలియజెప్పినటువంటి ఘనాపాటి మన రవిచంద్రన్న. సూర్యప్రభ వాహనములో చంద్రోదయమై వెలిగి కరీంనగర్ వేధించిన రవణకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను ఒక అంశాన్ని వారికి వదలుచుకున్నాను. అదేవిధంగా వారు ఇదే రోజు ఇవాళ నవయుగ చైతన్య వైతాళికుడైనటువంటి గద్దర్ గారి పేరున ఈ ప్రభుత్వం అందించినటువంటి మన గద్దరు బెస్ట్ ఫిల్మ్ విశ్లేషణలో వారు అవార్డు పొందినటువంటి సందర్భంగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీనివాసుడు లేదా శ్రీ వెంకటేశుడు మరి సదా సంతసముగా ఆ కుటుంబం వర్ధిల్లాలని నిండు దీవెనలు అందించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నేనొకటి వారు మళ్ళీ పుట్టినరోజు వచ్చేలోగా ఇదే వేదిక మీద మళ్ళీ ఘనసత్కారం జరుగుతుంది. ఆ సందర్భంలో నేను ఒక చిన్న అంశాన్ని వారికి ఇవ్వదలుచుకున్నాను. ఆకాశములో పాల పుంత రవణ రాసుకోవాలి. ఆకాశములో పాల పుంత అది చూడడానికి ఒక వింత, అది చూడడానికి ఒక వింత. ఎప్పుడు చేరదనో ఆ చెంత, ఎప్పుడు చేరదనో ఆ చెంత, చేరలేకపోతే మిగులును నాకు చింత. కాబట్టి దీని మీద మరుసటి మీ యొక్క జన్మదినం వరకు ఒక మంచి విశ్లేషణ రాసి మాకు స్ఫూర్తిగా నిలవాలని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ సోదరుడు రవిచంద్రకు జన్మదిన శుభాకాంక్షలు. కళలకు కారాచేయని కరీంనగర్ జిల్లాకు నాడు నంది అవార్డుతో నేడు గద్దర్ అవార్డుతోటి కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసిన సోదరుడు రవిచంద్రకు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు ఆదర్శ గ్రూప్ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ గారు
విచ్చేయడం జరిగింది. స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ సార్. రవిచంద్ర ఇలాగే ఒక సైంటిస్ట్, కార్యకర్తగా, ఒక జర్నలిస్ట్గా, సామాజిక కార్యకర్తగా కరీంనగర్కు మరింత కీర్తి ప్రతిష్టను పెంచుతారని ఆశిస్తూ ఆ దిశగా పయనించాలని కోరుకుంటూ సెలవు చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. సభకు నమస్కారం. నేడు పొన్నం రవిచంద్ర గారి జన్మదిన శుభ సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మరి గత 30-40 సంవత్సరాలుగా వారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో ఒక రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పొన్నం రవిచంద్ర గారు ఒక కళలకే కళగా ఈనాడు మన కరీంనగర్ కళారంగం గర్వించదగ్గ తెలంగాణ గద్దర్ అవార్డును స్వీకరించడం మనందరికీ ఎంతో సంతోషదాయకం అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాం. ఈ గద్దర్ అవార్డునే కాకుండా గతంలో నంది అవార్డు, అంతకన్నా ముందు మరి కళారంగం జ్యూరీ అవార్డు కూడా పొందినటువంటి రవిచంద్ర గారు ఇంకా భవిష్యత్తులో అనేక రంగాల్లో మంచిగా ఒక విధమైన అభివృద్ధి సాధిస్తూ, మరి ముఖ్యంగా నేను ఒక విషయం మనం చేయదలుచుకున్నా, పొన్నం కుటుంబానికి ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. ఒకరు కళారంగంలో ఇలాంటి అవార్డులకు పరిమితమైతే, మరో పొన్నం ప్రభాకర్ గారు రాజకీయ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఈ తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నారు. అలాగే మరొకరు అడ్వకేట్గా, హైకోర్టు అడ్వకేట్గా పొన్నం అశోక్ గౌడ్ గారు మరి వారి సత్తా వారు చాటుతూ ఉన్నారు. ఈ విధంగా ఉన్న కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండుకుంటూ మరి అందరినీ కూడా మనందరికీ ఒక పేరు చేస్తున్నాడు, ఈ జిల్లాకే ఒక పేరు చేస్తున్నారంటే వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదం పుష్కలంగా ఉన్నాయి. అలాగే మరి భవిష్యత్తులో కూడా మీరు ఈ కరీంనగర్కు ఒక అన్ని రంగాల్లో ఉన్నటువంటి మీరు అందరికీ కూడా తగిన విధంగా సేవ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ఈ యొక్క కమిటీకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, పొన్నం కుటుంబ ఆత్మీయులందరికీ పేరు పేరున నమస్కారములు. యాక్చువల్గా మాకు బంధుత్వం ప్రకారంగా మామలు అవుతారు. సో మాకంటే ఇంకా 2 సంవత్సరాలు పెద్దవాళ్ళైనా ఇంకా యంగ్గానే కనబడుతున్నారు. వాళ్ళు మొన్ననే ఈ గద్దర్ అవార్డు తీసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఇట్లాంటి పుట్టినరోజులు 100 సంవత్సరాల దాకా వారు జరుపుకోవాలని కోరుకుంటున్నా. ముగ్గురు మామలు డిఫరెంట్ రంగాలలో ఉండి వాళ్ళు పూర్తిగా కుటుంబం అంతా కూడాను ఒక రకంగా సమాజ సేవకి అంకితమై వాళ్ళ క్యారియర్ అంతా కూడా ఇలానే మన కరీంనగర్ పట్టణంగా అయితేనే కరీంనగర్ జిల్లా మొత్తం ఇప్పుడు మామ మంత్రి అయిపోయిన తర్వాత, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తెలంగాణ సాధనలో, ఇప్పుడు రాష్ట్రం అంతా వారి సేవలు అందిస్తున్నారు. వాళ్ళ కుటుంబం ఇట్లనే మనందరికీ ఆత్మీయంగా ఉంటూ ఇంకా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నా. మామ ఒకసారి వస్తే పుష్పగుచ్ఛం ఇచ్చి సత్కరి. సభకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు సంతోషకరంగా అనిపిస్తుంది. ఇలా రవణ తమ్ముడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం, ఈ గద్దర్ అవార్డు కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు మన గౌరవంగా తమ్ములందరికీ, పెద్దలు మాకు కూడా అవకాశం దొరికిందని మేము భావించుకుంటున్నాము. దీంతో మేము ఇక్కడ నా తమ్ముడే, మేము ఇక్కడ ఉన్న ఇంట్లోనే రవాణా పుట్టిండు, మా ఇంట్లోనూ మేము పుట్టాము. వీళ్ళు వ్యవసాయదారు కుటుంబమే, మాది వ్యవసాయదారు కుటుంబమే. వాళ్ళ నాన్న వ్యవసాయదాడు, మా నాన్న వ్యవసాయదాడు.
ఇటువంటిది మేము కుల తత్వాలు లేకుండా అన్నదమ్ముల్లాగా వరుసలు పెట్టుకొని చిన్నప్పటికెళ్ళి అప్పుడు మేమందరం పుట్టినప్పుడు ఈ మంత్రంతోట రోడ్డు 12 ఫీట్ల రోడ్డు ఉండేది. ఇవాళ 100 ఫీట్ల 120 ఫీట్ల రోడ్ అయింది. దీన్ని బట్టి చూస్తే దాంతో ఇప్పుడు మన రవాణా కూడా అంతెత్తు పెరిగింది. కాబట్టి మన కుటుంబానికి మనం ఎక్కడ పోయి చెప్పుకున్నా కానీ ఎవరైతే నన్ను ఎక్కడైతే మొన్న నేను అమెరికా పోయినా అరే పొన్న ప్రభాకర్ ఎక్కడ ఉంటాడంటే అది మా తమ్ముడే మా ఇంటి ముంగట మీ ఇంటి ముంగట మాకు ఎదురు అని చెప్పిన. ఇప్పుడు కొంచెం అబద్ధం ఆడి రోడ్డు కట్టుతుంది మా ఇంటి ఉంటుంది అని చెప్పిన. అక్కడ ఒక గాయత్రి మనం ఒక సాంగ్ ప్రోగ్రామ్ పోయినా అక్కడ రసమయ్య వచ్చిండు, గొర్రె టెంకన్న వచ్చిండు, మన మాధవి మన అంబేద్కర్. నల్గొండలో ఎంతమంది ఉంటే 20 మంది చేతెత్తారు. ఈ గొర్రె టెంకన్న మన రసమయ్య గారు అంటే పాటలు వింటుంటే కరీంనగర్ది అడిగినాడు, పొన్నం ప్రభాకర్ తెలుసా అని అడిగినాడు రసమయ్య. అరే మా తమ్ముడే మాకు ఇంటి ముంగటే ఉంటాడు, మా నాయకుడు వారి అధ్యయనంలో మేము పనిచేస్తున్నాం అని చెప్పినాం. ఇప్పుడు కూడా ఇంత ఎత్తుగా మా కళ్ళ ముందుండి తను నువ్వు ఎంత సౌమ్యంగా ఉంటావు, ఎంత నెమ్మదిగా ఉంటావు, ఇంత పెద్ద మేధావి అయినావు, చాలామంది నీ అడుగుదాడు అన్నసి ఇక్కడ కూడా అందరికీ కూడా అటువంటి దగ్గర తీసుకెళ్ళడం పెద్ద చేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా రవణకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ అవార్డు గురించి మనం అందరం ఇక్కడ సమావేశమైనాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మా కళారంగానికి మమ్మల్ని అందరినీ నడిపించినటువంటి వ్యక్తులు అందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఈ గద్దార్ అవార్డు ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సాహిత్య సాంస్కృతిక కళాకారులందరికీ వచ్చినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే స్థాపించిన తర్వాత మొట్టమొదటి అవార్డు కాబట్టి ఇది ప్రజల అవార్డు, కరీంనగర్ ప్రజల అవార్డు, సాహిత్యవేత్తలది, కళాకారుల అవార్డుగా భావిస్తూ మునుముందు జాతి గర్వించదగ్గటువంటి ఉత్తమమైనటువంటి అవార్డును స్వీకరించి కరీంనగర్కు కీర్తిని తీసుకురావాలని తెలియజేస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు, గద్దార్ అవార్డు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కాబట్టి చెప్పాలంటే చాలా ఉన్నది. ముందుగా కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన మా రవణకు జన్మదిన శుభాకాంక్షలు. మా కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఏర్పడిన తర్వాత చాలామంది అధ్యక్షులు ఉన్నారు. అందులో ముందస్తుగా మనకు గద్దర్ తెలంగాణలో గద్దర్ సంబంధించిన అవార్డు వచ్చినందుకు మన కరీంనగర్ ఫిలిం సొసైటీ సభ్యులు అందరిగా మనం అందరం గర్వపడుతున్నాము. అలాగే భవిష్యత్తులో కూడా మా రవణ ఇంకా ఎన్నో అవార్డులు సాధించి మాకే కాకుండా మా ఫిలిం సొసైటీ గౌరవాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కోరుతూ మరొకసారి కరీంనగర్ ఫిలిం సొసైటీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు. ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి వెంటనే రాచకొండ చక్రధర్ గారు ఎక్స్ మండల పరిషత్ అధ్యక్షులు వారి వేదిక మీదకి వచ్చి అభినందన తెలియాల్సి. పొన్నం సత్తయ్య బాబు మల్లవల ముద్దు సంతానం మా రవిచంద్రన్న పుట్టినరోజు సందర్భంగా మమ్మలను అన్నిట్లలో కాపాడే శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, ఆయన ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని, మా అందరినీ సొంత అన్నదమ్ముల లెక్క ఆదరించాలని కోరుకుంటూ, ఆయన చేసిన పనులు చెప్పాలంటే 2-3 రోజులు అవుతుందని అందరు చెప్తా ఉన్నారు. నాకు వాళ్ళ కుటుంబంతో ఒక కుటుంబ సభ్యుని లెక్క నాకు ఒక స్థానం ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, రవణ ఎప్పుడు ఏ ఒక్క నిమిషం కూడా వాటిగా కూర్చోడు. ఓ బుక్ చదువుతూ ఉంటాడు, ఓ పుస్తకం రాస్తూ ఉంటాడు, వాక్యం చదువుతూ ఉంటాడు. ఒక దాంట్లో అన్నిట్లలో నాటక రంగాలలో ఎంటర్ అవుతూ ఉంటాడు. ఆయన ఏ ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడానికి మైండ్ని మొత్తం మనతో మాట్లాడుతూ కూడా తిప్పుతూనే ఉంటాడు. కాబట్టి అదే ఆయన ఈ రోజుకు ఎదుగుదల అని చెప్పుకుంటూ, ఈరోజు అవార్డు వచ్చిన సందర్భంగా 14 సంవత్సరాల తర్వాత మొదటి అవార్డే కాదు, అవార్డులలో మొదటిసారిగా పిలిచింది కూడా రవణనే. కాబట్టి మన కరీంనగర్లో మీకు తెలియదు కాదు, ఇక్కడ కళలకు రచయితులకు పుట్టినిల్లు, పుట్టిన ప్రదేశం. అదేవిధంగా ఈరోజు కరీంనగర్ను మర్చిపోకుండా చేసి ఈ యొక్క గద్దర్ అవార్డు అయితేనేమి, తెలంగాణ అవార్డు అయితేనేమి మన కరీంనగర్కు తీసుకొచ్చినందుకు కరీంనగర్ ప్రజల తరపున అందరి తరపున
అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెబుతూ హరిహరపుత్రుని ఆశీస్సులు ఉండాలని నిండా 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇంతమంది అన్నల మధ్య ఒక ఆడబిడ్డకి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా రవణకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన కరీంనగర్ సాహిత్యానికి, కళలకు, ఉద్యమానికి పుట్టిల్లు కరీంనగర్ గడ్డ. అలాంటి గడ్డను, కరీంనగర్ కీర్తి ప్రతాకను, పేరు ప్రతిష్టలను వారి గద్దర్ అవార్డుతో ఎంతో ప్రతాక చేరికకు చేరిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి అవార్డు రావడం చాలా అభినందనీయమన్నా. మా అందరి తరపున, మా ఆడబిడ్డలందరి తరపున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రవణ మిత్ర మండలందరికీ, అలాగే ఇక్కడ ఉన్న అన్నలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మరి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన రవణ మిత్ర మండలికి, అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముందున్న పెద్దలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గద్దర్ అవార్డు, గద్దర్ అంటేనే ఒక విప్లవకారుడు. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణలో కరీంనగర్ ఒక గౌడ బిడ్డకు, రవణకు మరి ఇంత పెద్ద గద్దర్ అవార్డు ఇవ్వడం మరి ఎంతో సంతోషకర విషయం. ఈ సందర్భంగా ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లే రవణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. రవణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అన్నను నేను 2005 నుండి చూస్తున్నా. నాకు కళల గురించి అవగాహన లేకపోయినా కూడా మీ పేరు ప్రతి పేపర్లో చూడడం వల్ల మీరు మంచి ఖ్యాతిని పొందిరు. దానికి సంతోషకరం. కరీంనగర్ను మరింత స్థాయికి తీసుకెళ్లిన ఘనత మీకున్నందుకు చాలా సంతోషం. ఎంతో పెద్ద మేధావులు ఉన్నారు, వారందరిలో మీ పేరు కూడా రావడం చాలా గర్వకారణం అన్న. తెలంగాణ ఖ్యాతిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే విధంగా మీరు ఇంత మంచి అవార్డు తీసుకోవడం చాలా సంతోషం అన్న. గద్దర్ అవార్డు తీసుకున్నందుకు ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు. ఈ పుట్టినరోజు సందర్భంగా కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందన్న. మరి అవార్డు వచ్చినందుకు కూడా గౌడ గోపా తరఫున, మరి ఆర్టీసీ కార్మికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలతో పాటు అవార్డు తీసుకున్నందుకు శుభాకాంక్షలు కూడా అన్నకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రవణ పేరులో 2 ఉన్నాయి. రవిచంద్ర, రవి అంటే సూర్యుడు, చంద్ర అంటే చంద్రుడు కలిసి ఉన్నాయి. అంటే రవణ విమర్శనలో సూర్యుడు ఎలా పగపగ మండుతాడో అలా ఉంటుంది, స్మూత్గా వచ్చినప్పుడు చల్లగా కూడా చంద్రుడు ఎంత చల్లగా చెప్తాడో అలా చెప్తాడు. కాబట్టి పెద్దలందరేమో 1 నిమిషం అన్నారు. అన్న గురించి ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడే సబ్జెక్టు ఉంది, కానీ అవకాశం లేనందుకు కొంచెం ఇబ్బంది పడుతూ పెద్దలకి సలహా మేరకు మరొక్కసారి మా ఆర్టీసీ కార్మికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఈ గార్డెన్ లోపల జరుగుతున్నటువంటి పొన్నం రవిచంద్ర గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రవిచంద్ర గారికి మరియు గద్దరన్న అవార్డు గ్రహీత రవిచంద్ర అవార్డు తీసుకున్నాడంటే ఎట్లాంటిది అని అంటే, అసలు రవిచంద్ర గారి పద పొందిక, ఆ సృజనాత్మకత ఎంతటిది అంటే, నేను 20 సంవత్సరాల నుంచి ఆయన వెన్నట్టుండి చూస్తున్నటువంటి వాడిని. ఆయన రాసిన కరపత్రం కానీ, ఆయన రాసినటువంటి మనేర్ టైమ్స్లో వార్తలు కానీ, ఆయన రాసినటువంటి ఆ విధానం ఎంత ఉంటుందంటే, మేము ఏదైనా పాటలు రాసినప్పుడు ఆ పాటల లోపల మాలోని తప్పులు ఏమైనా ఉంటే వెతికి, ఇక్కడ నువ్వు ఇలా చేసావు చూడు, ఇది కాదు నువ్వు చేయాల్సింది ఇలా అని వివరించినటువంటి, అంటే గొప్ప కళాత్మకత ఉన్నటువంటి వ్యక్తి పొన్నం రవిచంద్ర గారు. ఆయన దీనికి 100% గద్దరన్న గారి అవార్డు రావడం అనేది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే నేను గద్దర్ గారితో జననాట్య మండలి లోపల పాటలు పాడినవాడిని, ఆయన అనుచరుడు. గద్దర్ అనుచరుడిగా ఆయనతో పాటలు పాడినవాడిని. కత్తులు రండిరో, కమ్మారోళ్ళ ఈరన్న పరిస్థితి చెందండిరో, భయంలో భాగాన్ని అనే పాటల్ని 1981లో శ్రీకాసం స్పాట్ చేసినప్పుడు, ఆ శ్రీకాసం మీటింగ్ లోపల మొదటి కార్యదర్శిని ఎన్నుకున్న రోజున గద్దర్ గారితో కలిసి నేను ఆ గోదావరి వేదిక మీద ఆ పాటలు పాడినటువంటి పెట్టుబడి జననాట్యం నడుస్తారు. అట్లాంటి గద్దరన్న గారి అవార్డు రవిచంద్రకు రావడం అనేది
నేను ఆ వేదిక మీద ఇక్కడికి వచ్చి నేను ఉండడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. అంతటి కళాప్రియుడు, కళాకారుడు రవిచంద్ర గారు ఈ రోజు ఇంతమంది ముందు సన్మానాలు పొందడం, దీనికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదే గద్దర్ గారు రాసినటువంటి ఒక పాట, అంటే 2 చరణాలు మాత్రమే, 2 అడిగారు కాబట్టి చుంబకు 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 బాల చుంబకు చుంబకు చుం, చుంబకు 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 బాల చుంబకు చుంబకు చుం, అడవి తల్లి దండాలో మా తల్లి అడవికి దండాలో, అడవి సల్లంగుంటే అన్నానికి పొదివే లేదు, పంటలింటికి వస్తే పండుగ చేద్దాము. చుంబకు 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 బాల చుంబకు చుంబకు చుం, రేలా రే రేలా రే రేలా రేలా రే రేలా 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 రే, కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, గోదారమ్మ పరుగులు చూడు, కొంపులు తిరుగుతూ వయ్యారంగా వెనుగంగమ్మ ఉరకలు చూడు, వెనుగంగమ్మ ఉరకలు చూడు, ఎటిలో ఊట చూడు సెలిమిలో సెగలు చూడు, ఎటిలో ఊట చూడు సెలిమిలో సెగలు చూడు, జీవనదులతో పుట్టి పెరిగిన కొండల జీవగడ్డల బాబు, రేలా 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 రే రేలా 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 రే, కో కో కోవణమ్మ పాట, కిల 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 రామ చిలక పలుకులు, బావురాల జంట చూడు పాల బిడ్డ పాట వీడు, చూడు నేనేటి గడ్డెంట చూడు, మనుషుడు పాములు వ్యక్తి మంకెటి అడిగి తల్లి అర్థం, రేలా 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 రే థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఆ గద్దర్ ఇక్కడికి వచ్చి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు. ఆటమ్ క్లాసెస్, కోచింగ్ అండ్ ట్యూషన్స్, హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, కరీంనగర్.